హాయ్, ఐఎమ్ డాక్టర్ సారిక. ఇన్స్టాలో ఒక కమెంట్ అనేది వచ్చిందండి. సారిక మేడము ఓన్లీ ఫీమేల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటుంది, వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, మేల్స్ ప్రాబ్లమ్స్ కానీ అంత ఎక్కువగా పట్టించుకోదు అని. ఇది అసలు కాదండి. బట్ యాజ్ ఏ ఫీమేల్ నేను ఖచ్చితంగా ఫీమేల్స్కి ఒక 1% ఎక్కువగా సపోర్ట్ అనేది చేస్తా, ఇది పక్కా. బట్ ఈరోజు జరిగిన ఒక ఇన్సిడెంట్ అనేది చెప్తా అండి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక అర్థం ఏమవుతుందంటే, ఫీమేల్స్ ఎంత డెవలప్ అయినా కూడా ఈ సొసైటీ కానీ ఏది ఎంత డెవలప్మెంట్ ఉన్నా కూడా ఫీమేల్స్కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి, హస్బెండ్ నుంచి, ఈ సొసైటీ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మాత్రం ఈ ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్. ఒక కపుల్ వాళ్ళ హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మదర్, వీరు ముగ్గురు మన దగ్గరికి మ్యారేజ్ అయ్యి 2 years అయింది. ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. వైఫ్కి టెస్ట్లు చేశాము, స్కాన్ చేశాను, నార్మల్ ఉంది. సో హస్బెండ్కి బేసిక్ సెమెన్ టెస్ట్ అనేది చేయించండి, సెమెన్ టెస్ట్ అనేది నార్మల్ ఉంటే మనం ట్రీట్మెంట్ అనేది ప్రొసీడ్ అవుదామని చెప్పాను. హస్బెండ్కి టెస్ట్ అనేది చేయించినప్పుడు హస్బెండ్ కౌంట్ అనేది 0 వచ్చింది. సో హస్బెండ్ కౌంట్ 0 వచ్చినప్పుడు తనకు కొన్ని టెస్ట్లు సజెస్ట్ చేశాం. అందులో కూడా టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అనేది వచ్చింది. ఇది డిస్కస్ చేద్దామని అనుకున్నప్పుడు వాళ్ళ మదర్ అనేది వచ్చి, మేడం ఇది వాళ్ళ వైఫ్కి తెలియకుండా మీతో కొంచెం మాట్లాడాలి పర్సనల్గానే వచ్చారు. మాట్లాడితే తను చెప్పినది ఏంటంటే, వాళ్ళ బాబుకి ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 years అన్డిసెండెడ్ టెస్టిస్కి సర్జరీ జరిగింది అని. అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే జనరల్గా మేల్ బేబీ కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో వాళ్ళ టెస్టిస్ అనేది యాక్చువల్లీ పైన కడుపులో నుంచి డిసెంట్ అవ్వుకుంటూ వచ్చి స్క్రోటల్ శాక్లో బయట అనేది ఉంటుంది. ఇలా ఈ డిసెంట్ అయ్యి స్క్రోటల్ శాక్లో వచ్చి టెస్టిస్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ ఫర్ స్పర్మ్ ప్రొడక్షన్. సో ఎప్పుడైతే ఈ అన్డిసెండెంట్ టెస్టిస్ అంటే టెస్టిస్ అనేది కిందికి జారకుండా కడుపులోనే ఉంటే ఇలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ పర్సన్కి ఏంటంటే అందరికీ ఇలా టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అనేది జరగదండి. కొంతమందికి అలా అన్డిసెండెంట్ సర్జరీ జరిగిన తర్వాత నార్మల్గానే స్పర్మ్స్, టెస్టిస్ ప్రొడక్షన్ అన్నీ నార్మల్గానే ఉంటుంది. బట్ ఈ మేల్ పర్సన్కి టెస్టిస్ అనేది అట్రోఫీ అయిపోయింది అండ్ హార్మోన్స్ అనేవి రేజ్ అయిపోయాయి. సో ఈయనకి ఏ ట్రీట్మెంట్తో కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది రాదు. సో వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ 0 and 0. సో వాళ్ళకి చెప్పాను, ఈ మాట మీరు బిఫోర్ మ్యారేజ్ అనేది కన్సల్టేషన్ ఎక్కడన్నా డాక్టర్ని సలహా తీసుకొని ఆర్ వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ వైఫ్ వాళ్ళ సైడ్ చెప్పారంటే చెప్పలేదు అని అన్నారు. ఇది అందరికీ మేల్స్కి చెప్తుంది కాదండి. ప్రతి ఒక్కరు బిఫోర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ చేయించుకోండి, టెస్ట్లు చేయించుకోండి, సెమెన్ టెస్ట్ చేయించుకోండి అని కాదు. కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్నప్పుడు కానీ మధ్యలో కానీ ఎప్పుడైనా ఫాల్ హిస్టరీ, ట్రామా ఉన్నప్పుడు, ఇలాంటి అన్డిసెండెడ్ సర్జరీ టెస్టిస్కి సర్జరీ జరిగినప్పుడు, టెస్టిక్యులర్ ట్యూమర్కి సర్జరీ అనేది జరిగినప్పుడు, ఆర్ కొన్ని కండిషన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఆర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది బిఫోర్ ఎవరైనా ఫేస్ చేస్తే బిఫోర్ మ్యారేజ్ ఒక్కసారి కన్సల్టేషన్ ఒపీనియన్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.